వారాహి అమ్మవారి నవరాత్రులు 4 రోజులు పూర్తయినాయండి. ఈరోజు సాయంత్రం గరికపాటి నరసింహారావు గారి ప్రవచనం ఒక విశేషం. ఆయన రాకతో ఎంతో ఆనందం అని అనిపించింది అందరికీ. మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని ఆవిడ ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. తెలియజేస్తున్నాం. అలాగే హోమంలో పాల్గొన్న దాతలందరూ కూడా మీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని త్వరగా కళావేదికి రావాల్సిందిగా కోరుతున్నాం. మనకి ఈ 5 చండీ మహాయాగంలో మనకి ఆ అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని తెలియటకు ఎంతో సుదూరమైనటువంటి ప్రదేశం నుంచి మనకి అత్యంత ఆప్తులైనటువంటి బ్రహ్మశ్రీ పద్మశ్రీ పురస్కార గ్రహీతులైనటువంటి గరికపాటి నరసింహారావు గారు మనందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి వచ్చారు. కాబట్టి మనమందరం కూడా చక్కగా వచ్చి సభను అలంకారం చేసి వారందరికీ వారి యొక్క అనుగ్రహాన్ని వినడానికి మీరందరూ కూడా ఉత్తుక్తులు రావాల్సిందిగా, అందరూ తమ తమ యొక్క అనుష్ఠానాలు పూర్తి చేసుకుని రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా చక్కగా కుర్చీలో కూర్చోవాలి. మరియు ఇతర హిందూ ధర్మ గ్రంథాలపై అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉంటారు. వారి ప్రవచనాలు మరియు ఉపన్యాసాలు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా సరళ భాషలో మనోధైర్యాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. శ్రీమద్ రామాయణంలోని అంతరార్థాలను వివరిస్తూ సాగేటువంటి ప్రవచనం మహా అద్భుతం. సౌందర్యలహరి వ్యాఖ్యానం ఆదిశంకరాచార్యుల సౌందర్యలహరి స్తోత్రానికి ఆధ్యాత్మిక యోగ రహస్యాలతో కూడినటువంటి వివరణ మహా అద్భుతం. పురాణ పరిశోధన గ్రంథాలు ముఖ్యంగా శ్రీమద్ మహాసహస్రావధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఈరోజు ఆధ్యాత్మిక ప్రవచనంలో భాగంగా జీవనయాగం చండీ కటాక్షం అనేటువంటి అంశం మీద ప్రవచనం ఇస్తూ మన కనకదుర్గ వైదిక ప్రవర్తక వ్యాసపీఠం ట్రస్ట్ ద్వారా మన ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా జీవనయాగం చండీ కటాక్షం అనేటువంటి అంశం మీద ప్రవచనం ఇస్తున్నారు. శంకర రక్షమా